చెప్పొచ్చండి. రైట్. ఇక భారత రష్యా శిఖరాగ్ర సమావేశంలో చాలా కీలకమైన ఒప్పందాలు కుదిరాయి. దాంతో ఆయుధ ఒప్పందాలు కూడా కుదిరిన పరిస్థితి రష్యా భారత్ల మధ్య కుదిరిన ఆయుధ ఒప్పందాలు ఏంటి, వాటి ప్రత్యేకత ఏంటి? ఎంజీరావు గారు. ఎస్ అండి, ఇప్పుడు భారత్ రష్యా అనగానే మనకు గుర్తొచ్చేది ఎన్ని ట్రేడ్ ఒప్పందాలు జరిగినా, ఏ ఒప్పందాలు జరిగినా ముందు గుర్తొచ్చేది ఆయుధ ఒప్పందాలు, ఆయుధాలే. ఏం ఆయుధాలు తెచ్చుకుంటున్నామని. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఇండియా వచ్చినప్పుడు ఒక్కరోజు ముందే రష్యా రక్షణ శాఖ మంత్రి భారత రక్షణ శాఖ మంత్రితో ఒక అద్భుతమైన సమావేశం జరిగింది. ఒకరోజు ముందే డిసెంబర్ 3వ తారీఖునే జరిగిపోయింది. దాన్ని రష్యా అధ్యక్షుడు మన భారత ప్రధాని మోడీ గారిని కలిసినప్పుడు ఎక్కడికక్కడ కన్ఫామ్ అయిపోయింది. మరి ఏ ఒప్పందాలు జరిగినాయి అంటే, ఈ రక్షణకు సంబంధించి 3 రకాల ఒప్పందాలు జరిగినాయి. ఒకటి ఏంటంటే రెడీమేడ్గా లేకపోతే అక్కడ రష్యా తయారు చేసిన ఆయుధాలు కొనుక్కోవడం, నెంబర్ 1. రెండోది ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో కొన్ని ఒప్పందాలు, ఇది ఆయుధాలతో పాటు టెక్నాలజీ కూడా మనకు వచ్చేయడం. ఇక మూడోది ఏంటంటే డెవలప్మెంట్, ఇద్దరు కలిసి డెవలప్మెంట్ చేసి కొన్ని ఆయుధాలు. అసలు ఇలాంటి ఆయుధ ఒప్పందం అసలు భారతదేశం ఏ దేశంతో కూడా ఇలాంటి ఒప్పందాలు ఉండవండి. ఏ దేశం కూడా మనకు ఆయుధాలు అమ్మిద్ది, కానీ ప్రొడక్షన్, ఈవెన్ ఇజ్రాయెల్ కూడా మనతో కలిపి ఆయుధాలు డెవలప్ చేయదు, అమెరికా చేయదు, ఇంకా ఫ్రాన్స్ చేయదు, జపాన్ చేయదు. మనం ఏ దేశంతో కొనుక్కుంటున్నాం, ఏ దేశం చేయదండి, ఎక్సెప్ట్ రష్యా. ఎవ్వరూ మనకు ఓకే చేయరు. మరి భారతదేశం ఒక రకంగా రష్యాలో తయారైన ఆయుధాలన్నీ మనకు వచ్చేస్తాయా అని ఒక కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఒప్పందాలు చూస్తే ముందుగా డెవలప్మెంట్, ఇద్దరు కలిసి డెవలప్ చేసే కొన్ని ఆయుధాలు ఒకటి ఉన్నాయి. అదేంటంటే ఈ బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ మిసైల్ ఒకటి ఉందండి. ఆ నెక్స్ట్ జనరేషన్ మిసైల్ అనేది ఒకటి ఇద్దరు కలిసి డెవలప్ చేయబోతున్నారు. ఒక అద్భుతం. అప్పటికే బ్రహ్మోస్ అంటే ప్రపంచంలో తిరుగులేని అస్త్రం, నిజంగా బ్రహ్మాస్త్రమే. నెక్స్ట్ జెన్ అనేది 400 to 600 కిలోమీటర్ రేంజ్లో వెళ్ళబోతుంది. ఇంకా రేంజ్ పెంచేస్తున్నారు, ఇంకా స్పీడ్గా ఉండబోతుంది అనమాట, మ్యాక్ 5 దాకా. కాబట్టి అది తిరుగులేని అస్త్రం. ఇది ఇద్దరూ కలిసి డెవలప్ చేయబోతున్నారు. తర్వాత రెండోది ఏంటంటే ఒక బాంబర్ కూడా డిస్కషన్కి వచ్చింది. ఆ బాంబర్ ఏంటంటే PAC-DG అనే ఒక బాంబర్. మన ఇండియాకి బాంబర్ లేదు, కాబట్టి ఇండియా రష్యా కలిసి, రష్యా దగ్గర డబ్బులు లేవు, టెక్నాలజీ ఉంది, కాబట్టి ఇద్దరూ కలిస్తేనే రష్యా డెవలప్ చేయగలిగింది. అలాంటి 6th జనరేషన్ ఒక బాంబర్ని తయారు చేయబోతున్నారు డెవలప్మెంట్లో. రెండోది ఇక దీంతో పాటు ఇక అక్కడ నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి సంబంధించి Su-57 5th జనరేషన్ ఫైటర్, FE-57E అంటారన్నమాట. ఎందుకంటే అప్డేటెడ్ వెర్షన్ అది. ఈ 5th జనరేషన్ ఫైటరు భారతదేశం 2 నుంచి 3 స్క్వాడ్రన్లు కొనబోతుంది. ఆ టెక్నాలజీ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. చాలా పెద్ద ఒప్పందం అండి ఇది. ఇది తిరుగులేని అస్త్రం. దీంతో మనం చైనా, పాకిస్తాన్కి పూర్తిగా మనం చెక్ పెట్టేయచ్చు. ప్రపంచంలో ఆ 5th జనరేషన్ ఫైటర్ ఉన్న దేశాల సరసన, అంటే ఇటు చైనా, రష్యా, అమెరికాల సరసన మనం చేరిపోతున్నాం. ఇంకా యూరోపియన్ కంట్రీస్ కూడా 5th జనరేషన్ ఫైటర్ లేదు, కొనుక్కోవడం తప్పితే. ఇది మనం ఆమ్కాకే పునాది అవుతుంది. ఆమ్కాకి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఇక దీంతో పాటు హైపర్సోనిక్ మిసైల్ డెవలప్ చేయడానికి వాళ్ళు మనం హెల్ప్ చేస్తారన్నమాట. మనం హైపర్సోనిక్ మిసైల్ అంటే చాలా తిరుగులేని అస్త్రం అన్నమాట, అదొకటి. తర్వాత అతి పెద్ద ఒప్పందం ఒకటి కుదిరిందండి. భారత్ రష్యాల మధ్య జరిగిన ఒక అద్భుత ఒప్పందం ఏంటంటే, మనం అకులా క్లాసు 3 అనే న్యూక్లియర్ సబ్మెరైన్ని రష్యా నుంచి లీజుకు తెచ్చుకుంటున్నాం. ఇది $2 బిలియన్ కాస్ట్. 2026 నుంచి 2036 వరకు ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ మన ఇండియాలో ఉండబోతున్నాయి. 1 నుంచి 3 వరకే న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఇండియాలో ఉండబోతున్నాయి. ఎందుకు? మనం తయారు చేసాం కదా, అరిహంతో, అరిగాటు, అరిదమన్ అనే న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయంటే ఉన్నాయండి, మనకే ఉన్నాయి. అది 6,000 అంటే 6 టన్నులు అలా ఉంటుంది. కానీ రష్యా నుంచి తెచ్చుకునే మనం అకులా 3 అంటే టైఫూన్ క్లాసు న్యూక్లియర్ సబ్మెరైన్ అంటాం. ఇది ప్రపంచంలో అతిపెద్ద న్యూక్లియర్ సబ్మెరైన్స్ అనమాట. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంటే చాలా భయానకమైన, భీకరమైన న్యూక్లియర్ సబ్మెరైన్ ఇది. ఇది తెస్తే ఇక్కడ ఇండియన్ ఓషన్లో చైనాని అడ్డుకోవడం మనకి ఈజీ, ప్రపంచంలో కూడా మనకి తిరుగులేని అస్త్రం అయిపోతుంది. అందుకని 10 సంవత్సరాలకి లీజుకి తీసుకుంటున్నాం. దీన్ని INS చక్ర అని పిలుస్తాం మనం ఇండియాలోకి వచ్చిన తర్వాత. ఇది ఎందుకంటే దీంతో పాటు మనకి ఒక 1500 కిలోమీటర్ వెళ్ళే కాలిబార్ అనే మిసైల్స్ కూడా వాళ్ళే పంపిస్తారు. దీంతో పాటు ఎన్నో ఆయుధ బేలు ఉంటాయి. అందులో బొలువియా అనే ఒక మిసైల్ మనకి ఇచ్చింది అంటే అది 10,000 కిలోమీటర్, 8,000 నుంచి 10,000 కిలోమీటర్లు న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్డ్ మిసైల్ అండి. అది కూడా మనకి ఇస్తుందా లేదనేది ఇంకా తెలియదు. అది కూడా మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ లీజులో. అది కూడా ఉంటే మాత్రం ఇంకా ప్రపంచంలో అమెరికాను కూడా మనం ఓడించగలుగుతాం. చైనా అనేది ఇంకా మనం ముందు ఉండలేదన్నమాట. అది మిరువు క్లాస్ మిసైల్ అండి. న్యూక్లియర్ మిసైల్స్, న్యూక్లియర్ బాంబ్స్ని పట్టుకెళ్తారన్నమాట.
అది ఈ ఐఎన్ఎస్ ఇందులో ఉంటుందన్నమాట. అకులా క్లాస్ 3లో టైఫూన్ క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్స్లో ఉండబోతుంది. ఇది $2 బిలియన్ లీజ్కే తెచ్చుకుంటున్నాం. ఇది ఒక అద్భుతమైన ఒప్పందంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, మనకి న్యూక్లియర్ సబ్మెరైన్స్ లేనప్పుడే రష్యా 50 సంవత్సరాల 30 సంవత్సరాల క్రితమే మనకి ఇలాంటి సబ్మెరైన్ మనకి లీజ్ ఇచ్చిందండి. అప్పుడు సింధు దుర్గ్ అని పిలిచేవాళ్ళం, దాన్ని మనం వాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోబోతున్నాం. ఎందుకు తెస్తున్నామంటే అది ట్రైనింగ్ ఇవ్వడానికి, ఫ్యూచర్ ఇలాంటి మిసైల్ తయారు చేయడానికి, టెక్నాలజికల్గా వాడుకోవడానికి, ఇప్పుడు ప్రస్తుతం చైనాను అడ్డుకోవడానికి హిందూ మహాసముద్రంలో చాలా అద్భుతమైన ఒప్పందం. ఇది ఒక విచిత్రమైన ఒప్పందం అని చెప్పొచ్చు అనమాట. దీంతోపాటు న్యూక్లియర్ సబ్మెరైన్స్ కూడా, న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి కూడా మనం తెచ్చుకుంటున్నాం. ఇక S-400 అనేది అందరికీ తెలిసిందే. S-400 ఇంకా అడిషనల్గా ఇంకొక 5 అడిగాం. దీంతోపాటు S-500 టెక్నాలజీతో ఇండియాలో ప్రొడ్యూస్ చేయబడుతుంది. వాళ్ళు తయారు చేసింది మన ఇండియాలో ప్రొడ్యూస్ చేయబడుతుంది అనమాట. ఈ విధంగా ఇంకా కొన్ని హెలికాప్టర్లు ఒకటి తెచ్చుకుంటున్నాం. IL-114 అనే ఒక ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మనకే ఉన్నాయండి. ఏది సి గ్లోబల్ హెర్క్యులస్ అని అమెరికా నుంచి తెచ్చుకున్నవి, ఇటు ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నవి, రష్యా నుంచి తెచ్చుకున్నవి మనకు ఉన్నాయి. ఇప్పుడు బ్రెజిల్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఇంకా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇప్పుడు IL-114 అనే ఒక ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని మన ఇండియాలోనే తయారు చేయబోతున్నాం. అది రష్యా టెక్నాలజీ ఇస్తుంది, దానికి మనం డబ్బులు చెల్లిస్తున్నాం. ఇది కూడా చాలా పెద్ద ఒప్పందం అని చెప్పొచ్చు. దీంతోపాటు ఇంకా మైనర్ ఎన్నో ఒప్పందాలు ఉన్నాయి. దీంతోపాటు లెమోస్ అనే ఒక అద్భుతమైన ఈ లాజిస్టిక్ అగ్రిమెంట్ కుదిరిందనమాట. ఇది ఆల్రెడీ అమెరికాతో మనం చేసుకున్నాం. అంటే ఏంటి, మనం ఇండియా వాళ్ళకి సైన్యం పంపిస్తే వాళ్ళు మనకి సైన్యాన్ని పంపిస్తారు. నేవీలు ఏదైనా పంపించడానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది అనమాట. అంటే యుద్ధం అంటూ వస్తే ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళు ఒకేసారి సపోర్ట్ చేసేసుకోవడం. వాళ్ళ పోర్ట్లు మనం వాడుకోవచ్చు, మన పోర్ట్లు వాళ్ళు వాడుకోవచ్చు, మన ఎయిర్పోర్ట్లు వాళ్ళ ఎయిర్ బేసెస్ మనం వాడుకోవచ్చు. ఈ ఒప్పందం ఇప్పుడు రష్యా ఇండియాల మధ్య జరిగింది. ఈ రక్షణ ఒప్పందాలు అసలు మనం ఊహించిన దానికంటే ఎక్కువ జరిగింది రష్యా ఇండియాల మధ్య అనమాట. ఇప్పుడు ప్రపంచం, ఇప్పుడు అమెరికా, చైనాలు, పాకిస్తాన్లు షేక్ అయిపోతున్నాయి. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ పూర్తిగా మనం చెక్ పెట్టేసినట్టే. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మోడీ పుతిన్ ఈ భేటీ శిఖరాగ్ర స్థాయి సమావేశంలో డిఫెన్స్కి సంబంధించిన డిస్కషన్ చేసేటప్పుడు ఇండియా ఒకటే దృష్టిలో పెట్టుకుంది. అదేంటి, మళ్ళా పాకిస్తాను, చైనాలు కలిసి మన మీద పోరాడితే, ఆపరేషన్ సింధూర్ 2.0 జరిగితే, లేకపోతే బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా కలిసి వచ్చినా ఎలా తట్టుకోవాలి, ఒక మోడర్న్ వార్ఫేర్ని ఎలా చేయాలో దానికి కావాల్సిన అవసరాలన్నీ ఈరోజు రష్యా నుంచి మనం తెచ్చుకుంటున్నాం. గుర్తుపెట్టుకోవాలి, రష్యా అనేది వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ సోఫిస్టికేటెడ్ మిలిటరీ టెక్నాలజికల్ కంట్రీ. ఇంకా అదే మనకి ఫ్రెండ్గా వచ్చి నీకు ఏది కావాలో అది కోరుకో, నువ్వు ఆపదలో మమ్మల్ని ఆదుకున్నామని పుతిన్ గారు వచ్చినప్పుడు మనం ఇండియా అన్నీ కోరి ఈరోజు అన్నీ మనం తెచ్చుకుంటున్నాం. ఇంక్లూడ్ స్పేస్కి సంబంధించి, ఈ స్పైయింగ్ శాటిలైట్స్కి సంబంధించి ఇంకా ఎన్నో సీక్రెట్స్ ఉంటాయండి. అవన్నీ కూడా ఒప్పందంలో బయట పెట్టరు. కొన్ని రష్యా కూడా ఇది ఇస్తే మళ్ళీ చైనా హర్ట్ అవుద్ది. చైనా కూడా ఫ్రెండే కాబట్టి కొన్ని మనకి ఇస్తున్నారని కూడా మనకి చెప్పరు. అది కొన్ని సమాచారం కూడా మనకు బయటకు రాదు. ఒక అద్భుతమైన రక్షణ డీల్ అనేది ఒక సీక్రెట్, ఒక అద్భుతమైన డీల్ ఇప్పుడు రష్యా